ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీ పర్సన్ వాళ్ళ మనసులో అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి? ఏం ఫీలింగ్స్ ఉన్నాయి? వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయి? ఏమి ఫీలింగ్ ఉండి వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు? అంటే వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్ ఏంటి? ఆ పర్సన్ ఏమి చెప్పలేకపోతున్నారు? ఆ పర్సన్ మనసులో ఏముందసలు మీకోసం? ఆ పర్సన్ దాచిపెడుతున్న ఫీలింగ్స్ ఏంటి మీ నుంచి? అనేది ఈ వీడియో టాపిక్ అండి. ఈ వీడియో మీ ముందుకొచ్చిందంటే ఇది మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. సో, మ్యారీడ్ కానీ, అన్‌మ్యారీడ్ కానీ, రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కానీ, ఎవరికైనా ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కానీ, ఎవరికైనా ఏ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో దట్ మీ ఎనర్జీ కూడా రీడింగ్‌కి కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ నుంచి ఎలాంటి విషయాలు హైడ్ చేస్తున్నారు? వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? మీకు చెప్పాలని ఉన్నా చెప్పుకోలేని ఫీలింగ్స్ కానీ, సో ఏదైనా కావచ్చు. వాళ్ళ మనసులో ఏముంది? అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. మీకు ఏ గాడ్ అంటే ఇష్టమైతే ఆ గాడ్ నేమ్ తలుచుకోండి. అండ్ మీ పర్సన్‌ని కూడా తలుచుకోండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మీకు గైడెన్స్ కావాలి. నెక్స్ట్ ఇయర్ మీకెలా ఉంటుంది అని కానీ, మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ కానీ, మీ రిలేషన్‌షిప్ వైస్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందని కానీ, మ్యారేజ్ ఎప్పుడవుతుందని కానీ, అసలు ఈ పర్సన్‌కి నేనంటే ప్రేమ ఉందా? లేదా? ఫ్యూచర్‌లో ఈ పర్సన్ ఏమైనా చేంజ్ అవుతారా? లేకపోతే నన్ను వదిలేసారా ఈ పర్సన్? నేను వదిలేయడం కరెక్టా? కాదా? ఇట్లా రీయూనియన్ అవుతుందా? లేదా? మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఎప్పుడు వెళ్ళిపోతుంది? సో, ఇట్లా మీరు పర్సనల్‌గా కెరియర్ గురించి కావచ్చు, ఫైనాన్షియల్ గురించి కావచ్చు, దేని రిలేటెడ్‌గా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. హెల్త్ వైస్ కావచ్చు. దేని రిలేటెడ్‌గా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకున్నా సరే నాకు వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, చూద్దాము. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు? ఏం హైడ్ చేస్తున్నారు వీళ్ళ నుంచి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. ఐ నో ఐ వాజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. I don't react when people mention you. The timing wasn't right for us. You speak me through music. I want to be more than friends. I look for you everywhere. I'm afraid to contact you. It was my fault, but I blamed you. I'm becoming a better person. It's time for me to heal now.
ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. మళ్ళీ అలా ఫీల్ అవ్వాలని ఉంది నీతో అంటున్నారు ఈ పర్సన్. సో ఎందుకు వీళ్ళు ఇట్లా అంటున్నారని నేను క్లారిఫై చేస్తూ చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే. ఒకటండి, ఇట్ వాజ్ మై బ్లేమ్ బట్ ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. అందరి విషయంలో ఆ పర్సన్ మిమ్మల్ని అట్లా బ్లేమ్ చేశారు అనేది కాదు. అందరికీ సేమ్ మెసేజెస్ కనెక్ట్ అవుతాయి అని కాదు. డిఫరెంట్ ఎనర్జీస్ వస్తాయి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళ సిచ్యువేషన్లో, ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లంలో ఆ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చెయ్యరు. ప్రతి ఒక్కళ్ళు బ్లేమ్ చేస్తారనేది కాదు. అందుకే నేను చెప్తాను, ఏ పాయింట్ ఎవరికి రెజొనేట్ అయిందో వాళ్ళు మాత్రమే తీసుకోండి అని. అది మీరు అర్థం చేసుకుంటే బెటర్. ఐ నో ఐ వాజ్ అ డిస్ట్రాక్షన్. మిమ్మల్ని వాళ్ళు ఎలాంటి బ్లేమ్ చేయలేదనుకోండి, దీనికి సంబంధించిన కార్డు మీకు కాదు. ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఒక మాట కూడా అనలేదు. అది మీకు సంబంధించిన కార్డు కాదు అనుకోండి. ఆ పాయింట్ మీకు కాదు. ఐ నో ఐ వాజ్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. సో తనకి తెలుసంట, ఒకవేళ మీరు ఏదన్నా బాధలో ఉంటే, నువ్వేదన్నా బాధలో ఉంటే నాతో మాట్లాడితే నీ బాధ కానీ, నీ భయం కానీ అన్నీ పోతాయి. ఆ విషయం నాకు తెలుసు అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. అది వాళ్ళ మనసుకు తెలుసంట. మీరు వాళ్ళకి ఫోన్ చేశారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో మీరు రిలేషన్షిప్ అట్ ప్రెజెంట్ మీరు కంటిన్యూ చేస్తున్నారు అంటే, ఆ పర్సన్ మీద మీకు ఆ ప్రేమ ఉంది అంటే, ఐ నో ఐ వాజ్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. మీ లైఫ్లో మీరు ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు. జస్ట్ హ్యాపీనెస్ కోసమే నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నాకు తెలుసు ఆ విషయం అని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. జస్ట్ నేను నీతో ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావని నాకు తెలుసు. నీ బాధ నా మాటలతో మర్చిపోతావు. అందుకే నువ్వు నాతో మాట్లాడాలి, నా ప్రేమ కావాలి అనుకుంటావు. నీ బాధ తీర్చగలనో లేదో నాకు తెలియదు, కానీ నీ బాధ నేను తీరుస్తాను అనే దాంతో నువ్వు ఉంటావు అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. హిడెన్ ఫీలింగ్స్. సో స్పిరిచువల్గా కానీ ఆ పర్సన్ మీకు ఒక గైడెన్స్ టైప్, లేదా ఈ పర్సన్కి సపరేట్గా మ్యారీడ్ అయి ఉండాలి, మీకు సపరేట్గా మ్యారీడ్ అయి ఉండాలి, లేకపోతే మీ ఇద్దరు సేమ్ మ్యారీడ్ రిలేషన్షిప్లో అయినా ఉండాలి. హెరోఫెంట్ కార్డు. నీ బాధ నుంచి బయటికి రావడానికి నువ్వు నాతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నావు. మేబీ ఒకవేళ మీ మ్యారేజ్ లైఫ్లో మీరేమైనా హ్యాపీగా లేరు అంటే ఈ పర్సన్తో మాట్లాడుతూ మీరేమైనా హ్యాపీగా ఉన్నారేమో, ఫ్రెండ్షిప్ చేస్తూ కానీ, మాట్లాడుతూ కానీ. ఈ పర్సన్ని ఒక గైడ్ లాగా అనుకొని, నాకు తెలుసు నీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా స్ట్రగుల్స్ ఉన్నాయని. ఐ నో ఐ వాజ్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్. నీ బాధ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలి అంటే నా వల్లే అవుతుంది. 7 ఆఫ్ కప్స్. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి, అంటే ఈ పర్సన్ మీతో చాలా డ్రీమ్స్ ఉన్నాయండి, చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఎంతమంది ఉన్నా ఈ పర్సన్కి మీరే ఆప్షన్. మీతోనే మాట్లాడాలని చూస్తారు, మీకే టైం ఇవ్వాలని చూస్తారు. ఆ పర్సన్ పెయిన్కి డిస్ట్రాక్షన్ మీరే, మీ పెయిన్కి డిస్ట్రాక్షన్ ఈ పర్సనే. తను ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ అయినా ఫుల్ఫిల్ చేయొచ్చు, ఎంత రెస్పాన్సిబుల్గా అయినా ఉండొచ్చు. మీతో మాట్లాడితే తను కూడా అంతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు పడ్డ కష్టం మొత్తం మర్చిపోతారు.
మేబీ ఇక్కడ ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక గైడ్‌గా చూస్తున్నారు. మిమ్మల్ని ఒక అడ్వైజర్ లాగా చూస్తున్నారు ఈ పర్సన్. ఐ డోంట్ నో వెన్ పీపుల్ మెన్షన్ యూ. ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎప్పుడు జరిగిందిది? మిమ్మల్ని ఎవరైనా సెల్ఫిష్ అన్నప్పుడు కానీ, మిమ్మల్ని ఎవరైనా పాయింట్ ఔట్ చేసింది కానీ, లేకపోతే మీ తప్పుల్ని ఎవరైనా ఎత్తి చూపించింది కానీ, మీ తప్పుల్ని ఎవరైనా పోర్ట్రే చేసింది కానీ, అప్పుడు మాత్రం మీ పర్సన్ మీ వైపు స్టెప్ తీసుకోకుండా బ్యాక్ అయ్యారు. అదే ఈ పర్సన్ చెప్తున్నారు. నన్ను నువ్వు సెల్ఫిష్ అనుకుంటున్నావేమో, నేను అలాంటి వాడిని కాదు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 4 ఆఫ్ కప్స్. నేనెంత బాధలో ఉండి మాట్లాడలేకపోయానో, నేనెంత బాధపడుతూ నేను సమాధానం చెప్పలేకపోయానో, అది నాకు మాత్రమే తెలుసు అని ఈ పర్సన్ అంటున్నారు. మేబీ ఇక్కడ వాళ్ళ మదర్ ఏమన్నా మిమ్మల్ని అనుండొచ్చు. లేకపోతే ఎవరైనా లేడీ అనుండొచ్చు, మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఈ పర్సన్ చాలా బాధపడ్డారు. ద టైమింగ్ జస్ట్ వాజంట్ రైట్ ఫర్ అస్. నీకు నాకు ఈ దూరానికి కానీ, ఈ గ్యాప్‌కి కానీ అసలు మన ఇద్దరికీ టైం కరెక్ట్‌గా లేదు. అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. ద టైమింగ్ వాజంట్ రైట్ ఫర్ అస్. సో ఇక్కడ మీ ఇద్దరికి క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆర్ ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. మీ ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు. మీ పర్సన్ మనసులో హిడెన్గా ఏముందంటే, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల దూరం అయ్యాం, మన ఇద్దరికి రాసిపెట్టి లేదేమో, బట్ సి నేను నీ కోసం ఎప్పటికీ ఉంటాను. ప్రెజెంట్ మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్, గ్యాప్ క్రియేట్ చేసి ఉండొచ్చు కానీ, వచ్చుండొచ్చు కానీ, ద టైమింగ్ వాజంట్ రైట్ ఫర్ అస్. మన ఇద్దరికి ఇప్పుడు ప్రెజెంట్ టైం బాలేదు, కానీ ఏదో ఒక రోజు మనం కలుస్తాము, ఆ నమ్మకం నాకుంది అంటున్నారు. మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకొని, అండర్స్టాండ్ చేసుకొని, మళ్ళీ కలిసి సంతోషంగా ఉండే రోజులు తప్పకుండా ఉన్నాయి అని చెప్తున్నారు. లేదా ఈ పర్సన్‌కి సొసైటీ కాన్షియస్ అయ్యి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఫ్యామిలీకి ఏదైనా తెలిసి ఉండొచ్చు. ఆ ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి సెపరేషన్, హెర్మిట్ కార్డు కనిపిస్తుంది. టైం బాలేదు కాబట్టి మన ఇద్దరం ఒకరితో ఒకరు దూరంగా ఉన్నాము, ఒకరితో ఒకరు విడిపోయాము. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు. కానీ తప్పకుండా మనం మళ్ళీ కలుస్తామనే హోప్‌తో అయితే ఈ పర్సన్ ఉన్నారు. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. నువ్వు మ్యూజిక్ ద్వారా నాకు గుర్తొస్తూనే ఉంటావు. ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు కానీ, ఎలాగైనా సరే ఈ పర్సన్‌కి మీరు గుర్తొస్తూనే ఉంటారు. సాంగ్స్‌లో రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు. సో ఎలాంటి సాంగ్స్ వింటున్నా సరే, మీరు మ్యూజిక్ ద్వారా మీకు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయడం కానీ, సో అలా ఉంటుందన్నమాట. సాంగ్స్ ద్వారా ఈ పర్సన్‌కి మీరు గుర్తొస్తూనే ఉంటారు. సో మచ్ టు సే దట్ ఐ లవ్ యూ, నాలోన ఐ నీడ్ యూ, ఐ వానా లివ్, ఫీల్ విత్,
ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావని నీ చిరునవ్వులు ఎన్నెన్నెన్నో ఆశలతోటి గుర్తులేదు. అందాల సిరిమల్లె పువ్వు ఏ మూల దాగావో నువ్వు కల ఇలా ఎదురైతే బరమిలా ఎదురైతే. సో ఏస్ ఆఫ్ వర్డ్స్, వీళ్ళకి మీరు చాలా గుర్తొస్తున్నారు. మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సాంగ్స్ చూసినప్పుడల్లా, సాంగ్స్ విన్నప్పుడల్లా మీతో న్యూ బిగినింగ్ చేయాలనిపిస్తుంది. మీతో మాట్లాడాలనిపిస్తుంది. మీ గురించి ఆలోచనలు ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి ఈ పర్సన్‌కి. మేబీ ఆ టైంలో ఈ పర్సన్ మీకు కాల్ చేసే ఛాన్స్ ఉంది, లేకపోతే మెసేజ్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇంపల్సివ్ అయిపోయి ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్. సో తనకి మీతో ఫ్రెండ్షిప్ కాదు, అంతకన్నా ఎక్కువ కావాలి అని ఉంది. ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇదే కార్డ్ వచ్చింది చూడండి. ఇందాక వచ్చింది, మళ్ళీ ఇదే వచ్చింది. చేంజ్ అయ్యారు. నేను నీతో ఫ్రెండ్ కాదు, అంతకన్నా ఎక్కువ ఉండాలనుకుంటున్నా. నన్ను నేను నీ కోసం మార్చుకుంటున్నా. నీకు నచ్చేదాకా నన్ను నేను మార్చుకుంటున్నా. నాకు ఫ్రెండ్షిప్ వద్దు, అంతకన్నా ఎక్కువ కావాలి. నీకోసం నన్ను నేను, నా అలవాట్లు నేను, లేకపోతే నా పద్ధతులు నేను మార్చుకుంటున్నా. ఎందుకంటే నీ నుంచి దూరంగా ఉన్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. నిన్ను చాలా మిస్ అయ్యాను. ఈ ఒంటరితనంలోనే నేను నిన్ను ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నానంటే, ఇన్నిసార్లు గుర్తొస్తున్నావంటే నీ ప్లేస్ ఏంటో నా మనసులో అది నాకు అర్థమవుతోంది. నాకది అర్థమైంది. కాబట్టి నన్ను నేను మార్చుకుంటున్నాను. నువ్వు లేకుండా ఇన్ని రోజులు నాకు నేనే ఎలా ఉన్నానో గుర్తులేదు. ఎలా ఉన్నానో, ఎలా ఉంటున్నానో కూడా తెలీదు. ఏదో బ్రతుకుతున్నానంటే అలా బ్రతుకుతున్నాను అంతే. కాబట్టి నన్ను నేను చేంజ్ చేసుకుంటున్నాను. నీ కోసం నన్ను నేను మార్చుకుంటున్నాను అని చెప్తున్నారు. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ఇక్కడ మేజర్గా రాశులు వచ్చేసి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు ఈ రీడింగ్లో. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళైతే ఉన్నారు. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. ప్రతి చోట మీకోసం చూస్తున్నారు. తెలిసిన వాళ్ళనల్లా మీ గురించి అడుగుతున్నారు. మీరెలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడడం మీకు ఇష్టం ఉందా లేదా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని చూసినా మీరే గుర్తొస్తున్నారు. ఏ టెంపుల్కి వెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు. ఏ ప్లేస్కి వెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు. ప్రతి చోట మీరే కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. ఎందుకంటే మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, ఇంకెవరు వద్దు వీళ్ళకి. ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు.
కష్టపడాలనుకుంటున్నారు. మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎంత మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేసినా కూడా వీళ్ళు మూవ్ ఆన్ అవ్వట్లేదు. ఏదో ఒక వర్క్ పెట్టుకొని, ఏదో ఒక పని పెట్టుకొని సో, డైవర్ట్ అవ్వచ్చు, డైవర్ట్ అవ్వాలి అని ఈ పర్సన్ ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆఫీస్‌లోకెళ్ళినా, ఎక్కడున్నా మీరే గుర్తొస్తున్నారు. ఇంక అంతే, అంతకన్నా ఏం చెప్పలేను. ఐ యామ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. ఈ పర్సన్ కాంటాక్ట్ అవ్వాలి అంటే మాత్రం భయపడుతున్నారు. అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు కదా అని మీరు అడగొచ్చు. కాంటాక్ట్ అవ్వాలి అంటే భయపడుతున్నారు. బికాస్ ఏస్ ఆఫ్ వాండ్స్, మీరు మాట్లాడరేమో. కాల్ చేస్తే మీరు మాట్లాడరేమో. మీరు అసలు కాల్ పిక్ చేయరేమో. అప్పుడు వాళ్ళు బాధపడాల్సి వస్తుంది కదా. అందుకే ఈ పర్సన్ భయపడుతున్నారు. వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని ఉన్నా కూడా చెయ్యట్లేదు. ఆల్రెడీ ఒకసారి ఈ పర్సన్ మేబీ మీకేమన్నా ఆఫర్ చేసి చూసుండొచ్చు. కాల్ చేసి చూసుండొచ్చు. కానీ మీరు లిఫ్ట్ చేయలేదేమో. మళ్ళీ ఇంకొకసారి కాల్ చేయాలన్నా కూడా ఈ పర్సన్‌కి భయమేస్తుంది. ఎందుకు చేశావని మొహం మీదే అడుగుతారేమో. ఆ భయం ఉంది. అందుకే భయపడుతున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళ మనసులో మాత్రం మీతో మాట్లాడాలి అని చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. తప్పు నాదైనా నాలో తప్పు పెట్టుకొని నేను నిన్నన్నాను అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. సో చూడండి, ఈ పర్సన్ మీతో చాలా గొడవ పడ్డారు. చాలా ఆర్గ్యుమెంట్స్ చేశారు, ఫైట్స్ చేశారు. మీరు చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్ చేసి ఉండొచ్చు. కానీ నేను నిన్ను బ్లేమ్ చేశాను. నేను నిన్ను నిందించాను. మీ సిచ్యువేషన్‌లో ఇక్కడ ఒకరు లేకపోతే ఇద్దరు లేకపోతే చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. గొడవ పడ్డారు, లేతే గొడవ పెట్టారు. అందుకే మీరు ఆ పర్సన్ నుంచి దూరంగా మూవ్ ఆన్ అవ్వాల్సొచ్చింది. తనకి దూరంగా ఉంటున్నారు అంటే రీజన్ మిమ్మల్ని బ్లేమ్ చేశారు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు, మిమ్మల్ని హర్ట్ చేశారు. తప్పు తనది పెట్టుకొని మిమ్మల్ని బ్లేమ్ చేశారు, ఇన్సల్ట్ చేశారు. అది మీకు నచ్చలేదు. అందుకే మీరు వాళ్ళు వచ్చినప్పటికే వస్తారులే అని చెప్పి మీరు కూడా మూవ్ ఆన్ అయిపోయారు. ఐ యామ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్. సో తన కన్ఫ్యూజన్స్, తన క్లారిటీ లేని మైండ్ సెట్ కాదు, బెటర్ పర్సన్ అయ్యి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒక డెసిషన్‌తోనే, ఒక స్ట్రాంగ్ డెసిషన్‌తో మళ్ళీ మీ ముందుకు రావాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీకు ఒక క్లారిటీ ఇచ్చేటట్టయితేనే వాళ్ళకొక క్లారిటీ వస్తే, మీకు ఒక క్లారిటీ ఇచ్చేటట్టయితేనే మీకొక కమిట్మెంట్ కానీ, మీకొక ఫౌండేషన్ కానీ, మీకొక ప్రామిస్ కానీ చేసేటట్టయితేనే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఆమె బికమింగ్ బెటర్ పర్సన్. ఓకే. వాళ్ళని వాళ్ళు బెటర్ అంటే నాకు తెలీదు. బెటర్ పర్సన్ అంటే ఇంతకు ముందు కన్నా కూడా మంచి వాళ్ళలాగా, మీకు నచ్చే వాళ్ళలాగా తయారై మీ ముందుకు రావాలనుకుంటున్నారు. ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఒక క్లారిటీతో మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హీల్ నౌ. సో ఇక్కడ 2 ఆఫ్ స్వర్డ్స్ ఉంది. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ ఉంది. సో నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే జగల్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ మీకు. కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. కొంతమంది మీరు మాట్లాడితే తప్ప ఈ పర్సన్ మాట్లాడరు. సో సంథింగ్ ఏదో సిచ్యువేషన్ ఉంది. లేకపోతే ఫైనాన్షియల్‌గా కూడా ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు. అండ్
ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవుతున్నారు. జాబ్ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు. కెరియర్ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు. సో, తను హీల్ అవ్వాలి అనుకుంటున్నారు ఎట్ ప్రెజెంట్. నేను హీల్ అవ్వకపోతే నేను ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోలేను. దానివల్ల అవతల వాళ్ళకి కూడా ఇబ్బందవుతుంది. నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడడం నాకిష్టం లేదు. కొంత టైం తీసుకొని హీల్ అయ్యి తప్పకుండా నేను మళ్ళీ వాళ్ళ లైఫ్‌లోకెళ్తాను. ముందు నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ, నాకున్న కన్‌ఫ్యూషన్స్ అన్నీ నేను క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. తర్వాతే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్పటిదాకా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి స్పై చేస్తూనే ఉంటారు. 3 ఆఫ్ వాండ్స్ అప్పటిదాకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటారు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.